ఈరోజు నువ్వు అలసిపో ఉండొచ్చు, ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవచ్చు, ఎంత ప్రార్థించినా సమాధానం రాకపోవచ్చు. కానీ ఇది విను, నీ పరిస్థితి నీ ఫైనల్ స్టేటస్ కాదు, నీ బాధ నీ భవిష్యత్తు కాదు, నీ ఓటమి నీ కథ చివరి పేజీ కాదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఓడిపోయినవాడు కాదు, అత్యధిక విజేతవని చెప్పుకోవచ్చు. ఇది సాధారణ మాట కాదు, ఇది ఒక డిక్లరేషన్, దేవుడిస్తున్నాను బట్టి హామీ అనమాట. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీరు అనుకున్నవి రాసి పెట్టుకోండి, మీరు ఓడిపోరు, దేవుడు మీ వైపు ఉన్నాడు. మరి ఈ వాక్యాల గురించి దేవుడు మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఆ దేవునికే మహిమ కలుగును గాక. మరి మన ఛానల్ని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మీ అందరి కొరకు కూడా నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు, మరి నాకు ఈ బాధ ఉంది, మేము అప్పుల్లో ఉన్నాము, మరి మాకు గృహాలు లేవు, మాకు జాబులు లేవు, మా ఇంట్లో మరి త్రాగుడు వ్యసనంతో బాధపడే భర్త ఉన్నాడు, ప్రార్థన చేయండి అక్క, నా భర్త మనసు మారాలని చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు. వారందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. మరి ఉపవాసం కూడా ఉండి ప్రార్థిస్తాము అని అనుకుంటున్నాను. మీరు కూడా మరి ప్రార్థించండి. మనం అందరము కలిసి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకి విజయాలు ఇస్తాడు. మీరు అనుకున్నది జరుగుతుంది, రాసి పెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా మీకు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే దేవుడు అద్భుతంగా ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. మరి మీరు ఏ బాధల్లో అయితే ఉన్నారో, ఏ సమస్యలతో అయితే ఉన్నారో, ఏ ఇబ్బందులతో అయితే ఉన్నారో దేవుడికి అన్నీ కూడా తెలుసండి. దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. సో మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మరి మీకు ఆ వీడియోస్ కూడా ఎంతో అర్థవంతంగా ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ఎంతో అర్థవంతంగా మరి మీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా ఒక్కసారి చూడండి. మరి బాధల్లో కష్టాల్లో కృంగిపోయినప్పుడు మనకి ఆదరణగా ఉంటుందన్నమాట ఈ వీడియోస్. మరి మీరు చూడటమే కాదు, మీ బంధువులకి, రక్త సంబంధికులకి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే మీ మూలంగా వేరొకరికి వాక్యం వెళ్తుంది కాబట్టి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తాడు, మీ కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు. మరి చాలామంది కూడా మార్పు లేదు, వారందరూ కూడా మరి రక్షణ పొందాలి, అది మీ వల్లే. మరి మీరు ఈ వీడియో చూడటమే కాదు, మీరు షేర్ చేయటం వల్ల దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. మీ మూలంగా వేరొకరికి వాక్యం వెళ్తుంది కాబట్టి వారు కూడా మారతారు కాబట్టి. సో ప్రతి ఒక్కరూ కూడా మరి వీడియోకి లైక్ చేసి, మరి ఫస్ట్ టైం ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. చాలా అర్థవంతంగా ఉంటాయండి దేవుని మాటలు. కాబట్టి నేను కాదు మాట్లాడేది, దేవుడు మరి మీతో మాట్లాడబోతున్నాడు. ఈ గొప్ప అద్భుతమైన మాటల్ని మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన మరి మాటలండి ఇవి. సో ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అండి. ఒక్కసారి బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి మరి నేను చదువుతుండగా మీరు కూడా చదువుకోండి. దేవుడు ఖచ్చితంగా మీతోనే మాట్లాడబోతున్నాడు. ఈ అధ్యాయము కొంచెం పెద్దగా ఉందండి. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను సగం వరకు చదవాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించు నడుచుకునేవాడు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు వంతురు, కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు నుంతురు. శరీరసారమైన మనసు మరణము, ఆత్మానుసారం మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలా అనగా శరీరసారమైన మనసు దేవునికి విరోధి ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు
లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందిరి, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలానగా మరలా భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనసు అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మతోనే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పని అల్లా క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు తగుని కావని యోచించుచున్నాను. దేవుని కుమారులు ప్రత్యక్ష కొరకు సృష్టి మిగులు ఆశతో తెరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎలా అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచువాని మూలముగా వ్యర్థపరచబడును. సృష్టి యావత్తు ఇదివరకు ఏకీగ్రీవంగా ములుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలమునొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలానగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో ఆత్మతోనే మనం పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుటే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మరి ఈ వాక్యంలో మీకు ఏది అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేనైతే చెప్పబోయే మాటలు నా మాటలు కాదండి, దేవుని యొక్క మాటలు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అర్థవంతమైన మాటలు ఈ అధ్యాయంలో దాగి ఉన్నాయి. సో ఈ అధ్యాయం మొత్తం ఒక యుద్ధం లాంటిదనమాట. మనిషి బలహీనత, దేవుని ప్రేమ, పరిస్థితులు, వాగ్దానం, కన్నీళ్లు, విజయం. మరి ఇందులో 4 గొప్ప సత్యాలు ఉన్నాయండి. 4 గొప్ప సత్యాలు కూడా దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. మొదటిదిగా రాసుకోండి, నోడుసు అలానే పెన్ను దగ్గర పెట్టుకోండి. నేను వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి చదువు వచ్చిన వాళ్ళు కొంచెం రాసుకుంటే మీకు కూడా అర్థవంతంగా ఉంటుంది. ప్రార్థన చేయడానికి కూడా మీకు దేవుడు మీతో మాట్లాడబోతాడు. సో మొదటిదిగా, నువ్వు బాధితుడు కాదు విజేతవు. మరి ఒకసారి చెప్తున్నానండి, నువ్వు బాధితుడు కాదు విజేతవు. సో ఈ పాయింట్ గురించి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మనము అత్యధిక విజయాలము, కానీ విజయం అంటే కేవలం గెలవడం కాదు. అత్యధిక విజేత అంటే నిన్ను ఓడించడానికి వచ్చినదే నీ విజయానికి కారణమవుతుంది. సో నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు రేపు నీ విజయాన్ని చూస్తారు. నిన్ను ఎవరైతే మరి నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీ రక్త సంబంధికుల్లో కానీ ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, ఇప్పుడు వాళ్ళ టైము అది. ఇప్పుడు మనం బాధపడే టైము. దేవుడు ఖచ్చితంగా మనకు అద్భుతాలు చేశారంటే వాళ్ళు ఒక పక్కకు కూడా చాలరండి. సో నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు రేపు నీ విజయాన్ని చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. తప్పకుండా మీరు ఇదే నమ్మకంతో, ఇదే విశ్వాసంతో మీరు దేవుణ్ణి మరి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీకు విజయాన్ని ఇస్తున్నాడు. నిన్ను తిరస్కరించని చోటే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. ఇది ఒక మాట గుర్తుపెట్టుకోండి. మరి నిన్ను ఎవరైతే తిరస్కరించారో, నిన్ను ఎవరైతే మరి ఎగతాళి చేశారో, నిన్ను ఎవరైతే మరి నిన్ను చూసి నవ్వారో, అలాంటి వాళ్ళు ఎదుట దేవుడు నిన్ను గౌరవిస్తాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు బాధితుడు కాదు విజేతవు. దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు. ఇంకా రెండవదిగా, పరిస్థితులు నీపై అధికారము చేయవు. రెండవదిగా రాసుకోండి, పరిస్థితులు నీపై అధికారము చేయవు. పౌలు చెప్పినటువంటి జాబితా ఒక్కసారి మీరు గమనించండి. మరణం ఒకటి, జీవితం ఒకటి, దుఃఖం ఒకటి, కష్టాలు ఒకటి, శ్రమ ఒకటి, ప్రమాదం ఒకటి.
పౌలు ఇవన్నీ కూడా భరించాడండి. పౌలు భరించాడు, మనం కూడా భరించాల్సిందే, అది తప్పదు. ఎందుకంటే ఈ లోకానుసారమైన జీవితంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ లోకానుసారమైన జీవితం మనం జీవించాల్సి వస్తుంది కాబట్టి, మరణం, జీవితం, దుఃఖం, కష్టాలు, శ్రమ, ప్రమాదం, ఆనందం ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఏ పరిస్థితి వచ్చినా అది దేవుని ప్లాను ఆపలేదు. ఇప్పుడే నీ జీవితంలో ఏమి జరుగుతుంది? జాబు పోయిందా? బిజినెస్ లాస్ అయిందా? హెల్త్ ఇష్యూస్ వచ్చాయా? మీరేమి కంగారు పడే అవసరం లేదు. అది నిన్ను పరీక్షించవచ్చు, కానీ అది నిన్ను నాశనం చేయలేదు. అది నిన్ను పరీక్షిస్తుంది, కానీ దేవుడు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడండి. దేవునికే శ్రమలు వచ్చాయి, మనం ఎంతటి వాళ్ళని చెప్పండి. మరి దేవుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. దేవుడు అంటని వాడే మనం మరి శ్రమలు అనుభవించాడు కదండి. మనం ఎంత చెప్పండి దేవుని దృష్టిలో? మనకి కొన్ని పరీక్షలు, కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, మరి కొన్ని ప్రమాదాలు, కొన్ని మరణాలు ఇవన్నీ కూడా రావచ్చు. అది నిన్ను పరీక్షించటం మాత్రమే. దేవుడు పరీక్షిస్తున్నాడు అంతే, కానీ అది నిన్ను నాశనం చేయలేదు. దేవుడు ఖచ్చితంగా జయాన్ని ఇస్తాడు, ఇది నమ్ము. పరిస్థితులపై నీపై అధికారము చేయవు. ఏ పరిస్థితులు వచ్చినా కూడా నీపై అధికారము చేయవు, కానీ దేవుడు జయాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడవదిగా, దేవుని ప్రేమ విడిపోదు. మూడవదిగా రాసుకోండి, దేవుని ప్రేమ విడిపోదు. ప్రపంచంలో చాలా ప్రేమలు మరి షరతులతో ఉంటాయి. డబ్బు ఉన్నప్పుడు దగ్గరగా ఉంటారు, పదవి ఉన్నప్పుడు గౌరవిస్తూ ఉంటారు, అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తారు. కానీ దేవుని ప్రేమ నువ్వు పడిపోయినా విడిచిపెట్టదండి. నువ్వు తప్పు చేసినా కూడా అది వదలదనమాట. నువ్వు ఏడ్చినా దూరం కాలేదు. ఇదే శాశ్వతమైన ప్రేమ అండి. మన బంధువుల్లో కానీ, మన రక్త సంబంధికుల్లో కానీ, మన రిలేటివ్స్లో కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మీకు కావచ్చండి. వాళ్ళు డబ్బు ఉన్నప్పుడు మాత్రం నీ దగ్గరకు వస్తారు, పదవి ఉన్నప్పుడు గౌరవిస్తారు, అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తారు. కానీ దేవుని ప్రేమ అలా కాదండి. నువ్వు పడిపోయినా విడిచిపెట్టడు, నువ్వు తప్పు చేసినా వదిలిపెట్టడు, నువ్వు ఏడ్చినా దూరం పెట్టడండి. అదే మన ఏ దేవుడండి? మన ఇష్టమైన దేవుడు. మనల్ని కన్నీటిని చూసే దేవుడు, మనం అన్యాయం చేసే దేవుడు కాదండి మన దేవుడు. ఖచ్చితంగా మనకి అద్భుతం చేస్తాడు. మీరు ఇదే నమ్మకంతో ఉండండి. మన బంధువులు, రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా మరి అవసరమైనప్పుడు ఒకలాగా ఉంటారు, అనవసరమైనప్పుడు ఒకలాగా ఉంటారు. మనం కొంచెం మంచి స్థితిలో ఉన్నామనుకోండి, ఎక్కడ లేని ప్రేమ చూపించేస్తూ ఉంటారు, ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది, వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది కదా, దాన్ని చూసి గౌరవిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. నువ్వు పడిపోయినా విడిచిపెట్టడు, నువ్వు తప్పు చేసినా వదలడు, నువ్వు ఏడ్చినా దూరం పెట్టడు. అలాంటి దేవుడు మన దేవుడండి. ఆయన ప్రేమ శాశ్వతమైందండి. మనుషుల ప్రేమ అంటే మనకి ఈ లోకంలో మనుషులకు డబ్బు ఉంటేనే చూపిస్తారు, అవసరం ఉంటేనే మాట్లాడతారు. సో అలా కాదండి. మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుడు ఒక వాక్యంలో రాసి ఉంది కదా. మనం ఈ లోకానుసారమైన మరి ఆ బంధువులు, స్నేహితులను కాదు, కానీ మరి పైనున్న వాటి కొరకు మనం ఎతకాలండి. ఆ దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు తప్పకుండా మనకి అద్భుతాలు చేస్తాడు. మీరు ఏ కష్టంలో ఉన్నా, మరి ఏ సమస్యల్లో ఉన్నా, అన్ని సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. మరి ఈ లోకానుసారమైన మరి బంధువులు కానీ, రిలేటివ్స్ కానీ డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, అవసరమైనప్పుడు ఒకలాగా ఉంటారు. అలా కాదండి మన దేవుడు. మనం ఎంత కష్టంలో ఉన్న, సమస్యల్లో ఉన్న దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదండి. ఖచ్చితంగా మనకి అద్భుతం చేస్తాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా నాలుగవదిగా, నీ కథ ఇంకా ముగియలేదు. నీకు అనిపిస్తుందేమో ఇది అంతే, ఇక నా లైఫ్ అయిపోయింది, దేవుడు నన్ను గుర్తుపెట్టుకోవట్లేదు, నా ప్రార్థన వినడం లేదు, నన్ను మర్చిపోయాడు. కానీ ఇది వినండి, దేవుడు నీ జీవితంలో ఫుల్ స్టాప్ పెట్టలేదు. అది కేవలం కామా మాత్రమే. దేవుడు ఫుల్ స్టాప్ పెడితే మనం ఎంతటి వారం అండి చెప్పండి. దేవుడు ఎప్పుడు మన జీవితంలో ఫుల్ స్టాప్ పెట్టలేదండి. ఇది కేవలం కామాలు పెట్టుకుంటా వెళ్తున్నాడు. కానీ కొన్ని పరీక్షలు, శ్రమలు ఇవన్నీ వస్తాయి, కానీ తట్టుకోవాలి. వాటిలన్నీ తట్టుకుని ముందుకెళ్ళటమే అసలైన జీవితం అండి. నీ కన్నీళ్ళు వృధా కావు. సో నువ్వు కన్నీళ్ళు నేను కారుస్తున్న దేవుని సన్నిధిలో మరి నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడని నీకు ఒక డౌట్ రావచ్చు. కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదండి, ఫుల్ స్టాప్ పెట్టలేదు, కామలు పెట్టుకుంటా వెళ్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఈ పరీక్షలో నెగ్గుతున్నావా లేదా, ఈ పరీక్ష వెనక నీకు ఒక ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడని నువ్వు గ్రహించట్లేదు అంతే. దేవుడు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇది కేవలం కామ మాత్రమేనండి, ఇది గ్రహించండి. నీ కన్నీళ్ళు వృధా కావు.
నీ ప్రార్థనలు వినిపించకుండా పోవు. నీ శ్రమ ఫలితం లేకుండా ఉండదు. నువ్వు చేసిన ప్రార్థనలు వృధా కావండి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. నీవే సమస్యల్లో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, ప్రతి ఒక్క అవసరత దేవుడు చూస్తున్నాడు. నీకు అద్భుతం చేస్తాడు. నువ్వు ఇదే మరి అధ్యాయం చదివి నేను చెప్పిన ఈ పాయింట్ల గురించి ఒక్కసారి మీరు ఆలోచించి నేనేం చెప్పాను, ఏ పాయింట్లు నీకు గుండెకి తాకాయో మరి ఆ ఆలోచనలు మరి ఒక్కసారి ఆలోచించి ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీకు ఈ 4 అద్భుతాలు చేయబోతున్నాడు. మనుషులు మెంటల్ స్ట్రెస్తో బతుకుతున్నారు. సోషల్ మీడియాస్ మరి స్మెల్స్ వెనుక నిజమైన బాధ ఉంటుంది. ఇంట్లో నవ్వుతూ బయట ఏడుస్తూ ఉంటారు కదండి. కానీ రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చెబుతుంది, నీ ఒంటరితనం నిజం కాదు, నీ ఓటమి ఫైనల్ కాదు, నీ భయం శాస్త్రం కాదు. ఇప్పుడు నీలో నువ్వు ఒక్కటి చెప్పుకో. నేను కాదండి మాట్లాడేది, దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు నీలో నువ్వు చెప్పుకో, నేను దేవుని ప్రేమలో ఉన్నాను, నా పరిస్థితి నన్ను ఓడించదు, నేను అత్యధిక విజేతను, నా కథ ఇంకా ముగియలేదు. ఒక్కసారి 4 పాయింట్స్ అందరం కలిసి చెప్దామండి. నేను దేవుని ప్రేమలో ఉన్నాను. రెండవదిగా, నా పరిస్థితి నన్ను ఓడించదు. మూడవదిగా, నేను అత్యధిక విజేతను. నాలుగవదిగా, నా కథ ఇంకా ముగియలేదు. ఇలా అనుకోండి. మరి చివరిగా ఒక చిన్న ప్రేయర్ చేద్దాం అనుకుంటున్నానండి. అందరూ కూడా తలలు వంచండి. ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా లేపు ప్రభువా. వాళ్ళు ఓడిపోయానని అనుకుంటున్న చోట విజయం చూపించు ప్రభువా. వాళ్ళు భయపడుతున్న చోట ధైర్యం నింపవయ్యా. వాళ్ళు ఒంటరిగా అనిపిస్తున్న చోట నీ సమీపాన్ని అనుభవించనివ్వయ్యా. వాళ్ళు పడిపోయినా మళ్ళీ లేపే శక్తి వాళ్ళకి ఇవ్వు ప్రభువా. వాళ్ళు ఏదైతే సమస్యల్లో ఉన్నారో, ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. అయ్యా, మా కన్నీటిని నువ్వు నాట్యంగా చేస్తానని చెప్పావు కదయ్యా. అయ్యా, మా కన్నీటిని చూచున్న దేవుడవు నీవే కదయ్యా. మా కన్నీటిని నువ్వు నాట్యంగా చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. ఈ బిడ్డలు మరి ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో నీకు తెలుసు, ఏ అప్పుల్లో ఉన్నారో నీకు తెలుసు. మరి కుటుంబంలో పరిస్థితులు బాగోలేదు, మరి అనేకమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఆ ఇబ్బందులు అవసరతల నుంచి అయ్యా, ఏ బిడ్డలు ఏ అవసరతో బాధపడుతున్నారు, ఏ సమస్యతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్క అవసరత, ప్రతి ఒక్క సమస్య నీ నామంలో తీర్చయ్యా. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. మరి ఈరోజు నువ్వు బలహీనంగా అనిపించవచ్చు, కానీ రేపు నీ సాక్ష్యం చాలామందికి ప్రేరణ అవుతుంది. నీ జీవితం ఓటమితో ముగియదు, నీ కథ విజయంతో ముగుస్తుంది. రాసి పెట్టుకో, నువ్వు ఓడిపోవు, నువ్వు అత్యధిక విజేత అవుతావు. ఇది రాసి పెట్టుకో. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందండి. సో మనం ఎక్కువగా మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి కొన్ని మాటల్లో అందుకని తేల్చేశాను. సో మరి దేవుడు మీతో మాట్లాడాడు అనుకుంటే కమెంట్ సెక్షన్లో దేవుడు నాతో మాట్లాడాడండి, నాకు అద్భుతాలు చేస్తాడని ధైర్యాన్ని నాకు ఇచ్చాడండి అని మీలో ఎంతమంది దేవుడు మాట్లాడాడని అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అవసరతలన్నీ, మీ ప్రార్థన రిక్వెస్ట్లు అన్నీ కూడా చదివి ప్రార్థిస్తున్నానండి. మీరు ఏమీ భయపడవద్దు. మరి నా ప్రార్థన రిక్వెస్ట్లు చదవటం లేదు, నాకు రిప్లై ఇవ్వట్లేదు అనుకోవద్దు. మీ అందరి అవసరతలు మరి నేను తెలుసుకున్నాను. మరి మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నానండి. సో నా కోసం, నా బలహీనత కోసం కూడా ప్రార్థించండి. ఎందుకంటే నేను కొంచెం అనారోగ్యంగా హెల్త్ బాగాలేదు, కొంచెం నా కొరకు కూడా ప్రేయర్ చేయండి. మీ అందరికీ కొరకు కూడా నేను కూడా ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలతో నింపుతాడు. మీరు భయపడవద్దు, కృంగిపోవద్దు. మనం అందరం కూడా కలిసి ప్రార్థిద్దాం. మరి మన వెనక ఉన్నటువంటి శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. కృంగిపోవద్దు, భయపడవద్దు. అందరం కలిసి ప్రార్థిద్దాం. మరి ప్రార్థన రిక్వెస్ట్లు అన్నీ కూడా నేను చదివి ప్రార్థిస్తున్నానండి. మీరు భయపడవద్దు, కృంగిపోవద్దు. సో మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతకంటే ముఖ్యంగా ఈ వీడియోని మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మరి మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయండి. కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా రక్షించబడతారు కాబట్టి మీరు వాళ్ళకి షేర్ చేయడం వల్ల మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.